ప్రైజ్లా డాడీ. అందరూ మారు మనసు అంటున్నారు కదా డాడీ. అసలు మారు మనసు అంటే ఏంటి డాడీ? మామూలు ఒక వ్యక్తికి ఏం కోరికలు ఉంటాయి? డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, హోదా సంపాదించాలి, గౌరవం సంపాదించాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఈ మనస్తత్వమే ప్రాచీన మనస్తత్వం. అంటే మనిషిలో ఉన్న స్వాభావికమైన మనస్తత్వమే ప్రాచీన మనస్తత్వం. ఈ ప్రాచీన మనస్తత్వం చనిపోతేనే అదే నిజమైన మారు మనసు. అయితే అతను ఏమి కోరుకుంటున్నాడు? అయ్యా, నాకు పేరున్నా లేకపోయినా, గౌరవం ఉన్నా లేకపోయినా, నా దగ్గర డబ్బున్నా లేకపోయినా, నాకు సుఖమున్నా లేకపోయినా, నేను మాత్రం యేసు ప్రభు చెప్పిన మార్గంలో, ఆయన నడిచిన మార్గంలో నేను నడుస్తాను అని చెప్పేవాడే క్రైస్తవుడు. ఆయనను వెంబడించేవాడే క్రైస్తవుడు. అదే నిజమైన మారు మనసు. ప్రాచీన మనస్తత్వం చనిపోయేదే మారు మనసు. చనిపోయినని గుర్తుగా బాప్టిజం తీసుకుంటాం. ఇదే నిజమైన బాప్టిజం. ఇక చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఆల్కహాల్ మానేశాను, సిగరెట్లు తాగడం మానేశాను, గుట్కాలు పాన్లు నవ్వడం మానేశాను, సినిమాలు చూడడం మానేశాను, పూతులు అబద్ధాలు ఆడడం మానేశాను, సినిమా సీరియల్ చూడడం మానేశాను, పూర్తిగా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చర్చికి వెళ్తున్నాను, కాబట్టి నేను ఎవరిని మోసం చేయట్లేదు, నాకు పూర్తిగా మారు మనసు వచ్చేసిందని కూడా అంటారు. దేవుడు కోరుకునే మారు మనసు మనిషి స్వయంగా దాన్ని తయారు చేసుకోలేడు. అది దేవుడు ఇవ్వాలి. నూతన మనసు అనేది దేవుడు ఇవ్వాలి. అందుకే బైబిల్లో స్పష్టంగా ఏం రాయబడిందంటే, దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. దైవచిత్తానుసారంలో మనం దుఃఖపడాలి. ఎలాగా? నా ఆలోచన తప్పు, నా జీవితమే తప్పు, నా తలంపు తప్పు, నా నడవడిక తప్పు, నేనే పెద్ద పాపిని, ప్రభువా నాకు నూతన మారు మనసు నువ్వు నాకు ఇవ్వాలి అని ఆయన పాదాలు పట్టుకుని ప్రాధాయపడితే దేవుడు తప్పకుండా మన దుఃఖానికి ఒక గిఫ్ట్గా నూతనమైన మారు మనసుని ఇస్తాడు. ఇదే మారు మనసు.